14,236 పోస్టుల భర్తీకి సర్కార్ ఆమోదం. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిశాక జిల్లాల వారీగా నోటిఫికేషన్లు. రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో భారీ సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోతుంది. అంగన్వాడీ టీచర్ పోస్టులు 6,399, అదేవిధంగా హెల్పర్ పోస్టులు 7,837 కలిపి మొత్తంగా 14,236 పోస్టుల భర్తీ దస్త్రంపై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం సంతకం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ కానున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాల భర్తీకి ప్రయత్నాలు జరగడం ఇదే తొలిసారి. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం, అదేవిధంగా చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అందించేందుకు వీలుగా అంగన్వాడీ ఉపాధ్యాయులు, సహాయకుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. అదేవిధంగా పదవి విరమణ చేయనున్న వారితో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 35,700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఒక్కొక్క కేంద్రంలో టీచర్తో పాటు హెల్పర్ తప్పనిసరి. గతంలో ఈ పోస్టులకు ఎంపికైన వారిలో పలువురు రాజీనామాలు చేయడం, ఇప్పటికే పనిచేస్తున్న వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో సిబ్బంది కొరత నెలకొంది. 65 ఏళ్ల వయసు నిండిన పలువురు పదవి విరమణ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న వారిలో 65 ఏళ్ల వయసు దాటిన టీచర్లు 3,914 మంది ఉన్నారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం వీరందరూ పదవి విరమణ చేయనున్నారు. ఆ పోస్టులను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం వెలువడించేందుకు అనుమతించింది. ఇంటర్మీడియట్ తప్పనిసరిగా అర్హత. గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం 10వ తరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధన ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నూతన మార్గదర్శకాల ప్రకారం టీచర్తో పాటు హెల్పర్కు కనీసం ఇంటర్ పాస్ అయిన అనుభవం ఉండాలని, దీంతో ఇంటర్మీడియట్ అర్హతను తప్పనిసరిగా చేయనున్నారు. అంగన్వాడీ పోస్టుల భర్తీకి వయోపరిమితి 18 నుంచి 35 ఏళ్లుగా కేంద్రం పేర్కొంది. 567 మంది సహాయకులకు టీచర్లుగా పదోన్నతి. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు మేరకు అంగన్వాడీ టీచర్ పోస్టులలో 50% సహాయకులకు కేటాయించాలి. అయితే ప్రస్తుతం పనిచేస్తున్న సహాయకులలో టీచర్లుగా పదోన్నతి పొందేందుకు చాలామంది విద్యా అర్హతలు లేవు. ఇంటర్మీడియట్ పాస్ అయిన హెల్పర్లు కేవలం 567 మంది మాత్రమే ఉన్నట్లు శిశు సంక్షేమ శాఖ గుర్తించింది. వారందరికీ పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా మనం ఖాళీలు చూసుకున్నట్లయితే పదవి విరమణ చేయనున్న సిబ్బంది 3,914. టీచర్లుగా పదోన్నతులకు అర్హులైన సహాయకులు ఎంతమంది అంటే 567. ఖాళీలుగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులు 1,918. ఖాళీగా ఉన్న సహాయకుల పోస్టులు 7,837. ఈ మొత్తంగా 14,236 పోస్టులు భర్తీ చేయనుంది. జిల్లాల వారీగా మనం చూసుకున్నట్లయితే ఈ టీచర్ పోస్టులు మనం జిల్లాల వారీగా ఈ కింది విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్లో టీచర్ పోస్టులు 80,